3-4 రోజుల సంధి సోషల్ మీడియాలో ఏడ చూడు విజయ్ దేవరకొండ మీద నెగటివ్ పోస్టులు, ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ట్రోల్ రివ్యూలు కానొస్తూనే ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమాకి మీరు ఇచ్చిన బిల్డప్ కి మీరు తీసిన సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా అనుకుంటా మస్తు మంది గట్టిగానే మీమ్స్ వేస్తారు కూడా. మామూలుగా ఏ సినిమాకైనా ఎంత పెద్ద హీరో అయినా గానీ రిజల్ట్ బాలేనప్పుడు రివ్యూలు, అవుట్పుట్ బాలేనప్పుడు కామెంట్లు కామనే. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ లాల్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా గానీ వాళ్ళు చేసిన సినిమా జనాలకు నచ్చకుంటే నచ్చలేదనే చెప్తారు. మా టైము పైసలు అన్ని బొక్క అని మందిల్నే మాటలు అంటారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా బాలేదు కాబట్టే బాలేదంటుర్రు అని అంటే ఓకే, కానీ అసలు పంచాది ఏంటంటే సినిమాను కాకుండా సినిమాల హీరోగా చేసిన విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి కెరీర్ లో లేవకుండా చేస్తున్నారు అనేది గట్టిగా వస్తున్న మాట. ఇప్పుడు విజయ్ మీద చేస్తున్నట్టే పెద్ద హీరోల కొడుకులు రామ్ చరణ్, మహేష్ బాబు, తారక్ మీదనో ఇట్లనే ట్రోల్ చేస్తారా? అయినా విజయ్ ని కావాలని ఎప్పటి సందో కార్నర్ చేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెటే. తెలంగాణోడు కాబట్టే భరించలేక ఈ బాధంతా అని కూడా కొందరు బాజాప్తా బయటికే అనే మాట. అరే కష్టపడి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పైకొచ్చిండు, 10 మందికి తోచిన సాయం చేస్తున్నాడు, ఎందుకు ఆ సదరు సపరేట్ గ్యాంగ్ కింత పగ? సరే సినిమా ఫ్లాప్ అయింది, 200-300 పెట్టి టికెట్ కొని 2.5 గంటలు టాకీస్ లో కూర్చున్నందుకు టైము పైసలు వేస్ట్ అయినా అనిపిస్తుంది, కరెక్టే. మస్తు కోపం వస్తుంది, చలో అది కూడా నిజమే. దానికి సినిమా కథ రాష్ట్రాల మీదనో, తీసిన డైరెక్టర్ మీదనో, పబ్లిసిటీ చేసి హైప్ పెంచిన నిర్మాతల మీదనో కోపం చూస్తే ఓ పద్ధతి, కానీ హీరోనంటే ఏమొస్తుంది? పర్సనల్ గా టార్గెట్ చేసి మీమ్స్ ట్రోల్స్ చేసుడు ఎందుకు? కావాలని చేసి పతార పల్సగ చేయాలని, ఇజ్జదీసి గజ్జెగట్టాలని పని కట్టుకొని చేస్తున్న పనులు కాకపోతే ఏందివి అని అనుకుంటా విజయ్ దేవరకొండకు సపోర్ట్ ఇచ్చే మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండ టీం వాళ్ళు అయితే సైబర్ పోలీసులకు కంప్లైంట్ కాగితం కూడా రాసిచ్చారు. విజయ్ మీద ట్రోల్స్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో గలీజ్ గా మాట్లాడుతున్నారు, జరాల నలుసుకోర్రి అనుకుంటా. లైగర్ అప్పుడు కూడా ఇట్లనే పర్సనల్ గా ట్రోల్ చేసిర్రు, ఆ సినిమాని డిజాస్టర్ చేసి టీం వాళ్ళని తలకాయ ఎత్తుకొని కూడా చేసిర్రు అని అంటే మరి ఇదే విజయ్ దేవరకొండ సినిమా గీత గోవింద్ అని నడవలేదా? టాక్సీ వాళ్ళ నడవలేదా? ఇన్ని కాంట్రవర్సీలు వచ్చినా అర్జున్ రెడ్డి అదరగొట్టలేదా? ఆ సినిమాలకు కూడా ఆయనే కదా హీరో. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా అట్లనే కథ మంచుకుంటే పక్కా నడిచేది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎసంటి రివ్యూలు వచ్చినా బాక్స్ ఆఫీస్ కాడ దూసుకపోయేది. సినిమా మంచిగా లేనప్పుడు, హీరో క్యారెక్టర్ కనెక్ట్ కానప్పుడు బాలేదని చెప్తే బాధ ఏంది అని అనేది ఇంకొందరు వర్షన్. అయినా స్టేజ్ ఎక్కితే యాటిట్యూడ్ చూపిస్తాడు, ఆయన ఎలివేషన్ ఇచ్చుకుంటా ఇన్ని కోట్లు కొడతా అని మాట్లాడతాడని అంటే అవే మాటలు, ప్రమోషన్ డైలాగులు పెద్ద హీరోల ఇంటికెళ్ళి వచ్చిన హీరోలు చెప్తే ఏమనరు ఎందుకో? అంటే అసలు స్పీచ్లు ఇస్తే ఆ 5-6 పెద్ద హీరోల కుటుంబాలలో ఇయ్యాలనా? అప్పట్లో ఇట్లే అనుకోనుంటే చిరంజీవి మెగాస్టార్ అయ్యేటోడా? ఇట్లనే ట్రోల్ చేసి ఉంటే ఇంత స్టార్డమ్ సంపాదించుకునేటోడా? ఏడ హిట్ల మీద హిట్లు కొడితే ఆ స్టార్ హీరోల కొడుకుల కెరీర్ డేంజర్ లో పడుతుందనే ఇదంతా అని అనుకుంటా ఘాటుకునే కామెంట్లు వేస్తారు కొందరు విజయ్ సపోర్టర్లు. అయినా అంటే అన్నారంటారు కానీ ఎందుకంత ఓవర్ యాక్షన్? 200 కోట్లు కొడతా, 300 కోట్లకేలే లెక్క పెట్టుడు చాలు చేస్తా, రికార్డుల్ని రిపేర్ చేస్తా, కలెక్షన్స్ తోని కళ్ళు తిరిగేటట్టు చేస్తా, ఈ మాటలు ఎందుకు? అరే తీసిన సినిమా మంచిగుంటే కలెక్షన్లు అవే వస్తాయి కదా. 1000 కోట్ల వసూలు వచ్చిన సినిమాలు తీసిన రాజమౌళి కూడా ఏనాడు నా సినిమా ఇన్ని కోట్లు కొడుతుంది, ఇంత ఎన్కేస్తుంది అని చెప్పుకోలే కదా. యాటిట్యూడ్ కాకుంటే ఏంటిది ఇది అని అనుకుంటా వీడి అంటే వాడనోళ్ళు చేస్తున్న కామెంట్. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే విజయ్ దేవరకొండకు కూడా తెలుసు ఆయన మీద కొన్ని బ్యాచ్లు పని కట్టుకొని పని చేస్తాయి, కావాలనే కామెంట్లు చేస్తాయి, సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా చెడుగుడు ఆడేందుకు రెడీగా ఉంటారు అని. ఫ్యామిలీ స్టార్ ప్రాజెక్ట్ చాలా ముందు దిల్ రాజుకు విజయ్ ఈ ముచ్చట చెప్పిండట. ఇట్లా నా మీద కొన్ని బ్యాచ్లు, ట్రోల్ గ్యాంగ్లు తయారుగుంటాయి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి సరే అంటేనే సినిమా చేద్దాము అని అనుకున్నట్టే సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ షో కానుంచే రోస్ట్ షురు అయింది. 90mm రాడు, విజయ్ దేవరకొండ సినిమాలు బంద్ చేసుడు బెటరు, ఓవర్ యాక్షన్ తగ్గించుకోకపోతే డేంజరే అనుకుంటా వరుస పెట్టి అరుచుకుంటే ఉన్నారు. ఇప్పటికే హిట్ కొట్టక 6 ఏళ్ళు అవుతుంది, ఇంకో 2 ఏళ్ళు ఇట్లనే ఉంటే కథమేగా అని అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇంకొందరు. ఇంత నెగిటివిటీ ఉందని తెలిసి కూడా ఆయన సినిమాలైనా చేసుకుంటూ పోతుందంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎవరెన్నన్నా మళ్ళా సక్సెస్ తోని సమాధానం చెప్తా అని పని చేసుకుంటూ పోతున్నానంటే ఎంత తెగింపు ఉండాలి అని అనుకుంటా విజయ్ ఫ్యాన్స్ రీట్వీట్లు, సపోర్ట్ పోస్టులు వేస్తున్నారు ఇంకో దిక్కు. మరి తర్వాత సినిమాలతో హిట్ కొట్టాన విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అయ్యి అటు ట్రోల్ చేసేటోళ్ళకి షాక్ ఇచ్చి ఇటు సపోర్టర్లకు ఖుషినిస్తాడేమో చూడాలిగా.